చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. అవి వేసవి కాలమున ఏ విధముగా ఆహారం కూర్చుకుంటాయో ఆ విధముగానే నీవు నేను కూడా సోమరు లాంటి వారు కాకుండా చురుకైన వారుగా ఉండి మన పరిస్థితులన్నీ బాగున్నప్పుడు కూర్చుకునే వారు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ చరిత్రలు ఎక్కడైనా చూడండి, దేవుడు తన సేవ కొరకు ప్రతిష్ఠించిన ఏ వ్యక్తి అయినా, దేవుని సన్నిధిలో బహుబలముగా వాడబడినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ వారు కష్టపడే వాళ్ళని దేవుడు వాడుకున్నాడు, కానీ కష్టపడే వాళ్ళని దేవుడు దీవించాడు, కానీ సోమరుల్ని ఆశీర్వదించినట్లుగా ఎక్కడ కూడా మనకి కనిపించదు. ఈరోజు నువ్వు కష్టానికి తగిన ప్రతిఫలం నువ్వు పొందుకుంటావు. ఈరోజు నీ కష్టాన్ని నీ బాస్ గుర్తించకపోవచ్చు, నీ కష్టాన్ని నీ కుటుంబస్తులు గుర్తించకపోవచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న కష్టాన్ని దేవాతి దేవుడు ఒక రోజున ఘనపరిచేటువంటి రోజు వస్తుందనే సంగతిని మర్చిపోవద్దు. హల్లెలూయా.